ఒడుదుడుకుల నుండి కేవలం మీ కృప ద్వారా కాపాడి ఈ శ్రేష్టమైన పునరుత్థాన దినము మీ సన్నిధిలో నడిపించారు తండ్రి. యేసు రక్తమును మరొకసారి నా యొక్క 104 పెదవులపై ప్రోక్షించుకుంటూ శుద్ధీకరణ చేసి, ఇదిగో ప్రభువా లోపట బయట కడగమని, శుద్ధి చేయమని మీ మాటలు ప్రకటిస్తూ ఉండగా పరిశుద్ధమైనటువంటి మీ యొక్క పరలోక అయ్యా ఆ యొక్క అగ్ని నిప్పులను ఇదిగో యెషయా పెదవులను ప్రభువా శుద్ధీకరణ చేసినట్లుగా శుద్ధి నన్ను చేయమని, నన్ను మరుగుపరచమని, మీ ప్రజలతో మీరే తేటగా మాట్లాడమని మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు రాకడ కొరకు పరిపూర్ణులుగా పరిశుద్ధాత్మ దేవ దయచేసి ఆయన మీ యొక్క నీతిని గూర్చి పాపమును గూర్చి అయ్యా ఒప్పింపజేసే ఆత్మదేవ మీ కార్యములు జరిగించమని, బయట కూర్చున్న వారు లోపల కూర్చున్న వారు ప్రతి ఒక్కరిని మీరు సంధించమని అయ్యా మీ పాదాలు పట్టుకుంటుండగా మీ యొక్క కృపలో ప్రభువా ప్రతి ఒక్కరూ ఆయన వర్ధిల్లుటకు కావలసినటువంటి సిద్ధపాటులో మీ లేఖనాల ద్వారా ఈ దినము మమ్మల్ని బలపరిచి నడిపించమని, ప్రతి ఆటంకాన్ని మీ నామములో గద్దిస్తున్న ఆయన దుష్టాయుధాలను నిర్వీర్యపరుస్తూ యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో గడిచిన దినములన్నీ ఆయన బలమైన సహాయం ద్వారా ఈ పునరుత్థాన దినం వరకు మనం సజీవులుగా ఉండటానికి ప్రభు ఎంతో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు. దేవుని యొక్క మహాకృపలో దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు ఎప్పుడు కూడా ఆయన పోలికలో ఉన్నటువంటి నీవు నేను ఆయన ఎంతో ఇష్టపడి చేసుకున్నటువంటి పోలిక, ఆయన స్వారూప్యంలో కలగజేసినటువంటి రూపము. అయితే మనలను ప్రతిసారి కూడా ఆయన ఎత్తుకోవాలనేటువంటి ఇష్టపడే దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే నిన్ను ఎత్తుకున్న దేవుడు. అందరమండి నిన్నంటే నన్ను ఎత్తుకున్న దేవుడు, నువ్వు అనాలన్నమాట, ఎత్తుకునే దేవుడు. ఆమేన్. ప్రియ దేవుడి సంగమ, నిజానికి చిన్న పిల్లలు అయితే మనం ఎత్తుకుంటాం. ఏ వయసులో ఉన్న పిల్లల్ని కొంతవరకు ఆ బరువుని మనము మోయగలిగినంత వరకు. దేవుడి బిడ్డలారా, ఆ బరువు కొంత పర్వాలేదా, ఈయన ఎత్తుకుంటే బాగా ఉన్నాడు అన్నట్టుగా ఉంటే కొంత దేవుడి బిడ్డలారా మనం మోస్తాం. మరి బరువుకి అతీతమైనప్పుడు నాన్న ఇంకా నేను మోయలేకపోతూ ఉన్నాను, జాగ్రత్తగా నడుని వాడిని నడిపిస్తూ ఉంటారు. ప్రియ సంగమ, అయితే కొంతమందిని మాత్రమే మనము ఎత్తుకోవడానికి ఇష్టపడతాం. ఎత్తుకుంటే ఎలా ఉండాలి, ఆ బూట్లు బాగుండాలి, ఆ బెల్ట్ కానీ, ఆ చిన్న పిల్లవాడు ఆ చిన్న పాప ముద్దుగా బుజ్జిగా ఉంటే మనం ఎంతైనా సరే వాళ్ళు ఎత్తుకున్నప్పుడు ఎంతో అసలు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, పిల్లలు వారికి ఏ విధమైనటువంటి ఆ పాపము తెలియదు కనుక వారిని ఎత్తుకున్నప్పుడు మనలో ఉన్న దుఃఖము కూడా, కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి టెన్షన్స్ కూడా పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు నిజంగా ఎంతో నిమ్మలము అవుతూ ఉంటుంది. అదే విధంగా ప్రియ దేవుని సంగమ, ఏ పిల్లలైనా కొంచెం జిడ్డుగా ఉండి సరిగ్గా కానీ వారికి నీట్గా ఉంచకపోతే ఎత్తుకుంటామా? చాలా వరకు ఎత్తుకోవడానికి చాలాసార్లు దారిలో వెళ్తాం కానీ మనము ఎత్తుకోం. అయితే దేవుని యొక్క ప్రణాళికలో వారు భౌతికమైనటువంటి మరి సిద్ధముగా శుభ్రము చేయకపోయినా కానీ వారు దేవుని పోలికే. నువ్వు ఎత్తుకున్నా ఎత్తుకోకపోయినా దేవుని పోలిక. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు కూడా ప్రతి సమయంలో కూడా ఇక్కడున్న మనలను ఆయన ఎత్తుకుంటూనే ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నామా, దేవా నీవు నన్ను ఎంతవరకు ఎత్తుకుంటావంటే వాక్యం సెలవిస్తూ ఉంది, చూడుము నా అరచేతులు నేను నిన్ను చెక్కి ఉన్నాను, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను నా చెంకన పెట్టుకొని ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆయన ముదిమి వరకు అనే దగ్గర పుట్టినోట్లో ఏముంటదంటే వృద్ధాప్యము. అంటే వృద్ధాప్య దశ వచ్చినంత వరకు మనము భౌతికమైన కేజీలు ఎన్ని పెరిగినా సరే ఆయన మాత్రము ఎత్తుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే ఎత్తుకోనేటువంటి ఆ యొక్క ఇష్టమైనటువంటి దేవునికి కావాలి. ఈరోజు చాలా వరకు ఆయన కొన్నిసార్లు మనల్ని ఎత్తుకొని ఏదైనా
చిన్నపిల్లల్ని లాగి పెట్టి కొడతామో, దేవుడు పెట్టారు ఆయన కూడా ఎత్తుకొని, నిజానికి పరలోకం పైన ఉంది, కిందన భూమి ఉంది. ఈ ప్రార్థన అనేటువంటిది, ఆరాధన అనేటువంటిది, దేవుని సన్నిధిలో సహవాసం అనేటువంటిది ఏంటంటే ఆకాశము భూమిని అంట గుర్తు పెట్టుకున్నట్లట. ఆకాశంలో ఉన్నటువంటి ఆయన, ఆకాశమందు నీవు ఉన్నావు, నాకు ఎవరున్నారని అంటాడు. 73 కీర్తన 25 వచనంలో అంటాడు. అయితే ఆకాశమందు నీవు ఉన్నావు, భూమి మీద నేనున్నాను, నీవు నాకు ఉండగా ఈ భూమి మీద ఏది వద్దు అంటాడు భక్తుడు. అంటే ఎంత ఇష్టమో ఆయన దేవుడు ఈయన ఎత్తుకుంటున్నాడు. కాబట్టి ఈయన అన్ని కూడా మర్చిపోయాడు, అన్ని దుఃఖాలు మర్చిపోయాడు, చింతలు మర్చిపోయాడు. కారణం ఏంటంటే యేసయ్య నన్ను ఎత్తుకొని ఉన్నాడు, నా యేసయ్య నన్ను మోస్తూ ఉన్నాడు, ఇది నాకు చాలని ఆ భక్తుడు ఎంతో సంబరపడ్డాడు. దేవుడు పెట్టారా, ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కృపలో మనము నిత్యము కూడా ఆయన ఎత్తుకుంటేనే మనకి క్షేమం ఉంటుంది. అక్కడ చూడండి, మనకేంటంటే అబ్రహాము రొమ్మున కూడా అక్కడ ఎవరున్నారు, లాజరు ఎత్తుకోబడి ఉన్నాడు. కిందనంతా అగాధము, మీదనేమో అద్భుతమైన జలములు, అంటే అమృతము, జీవము. అక్కడ అందుకే అంటాడు, అందులో ఒక్క చుక్కైనా ముంచి ఇస్తే చాలు, ఒక్క చుక్క ముంచి ఇచ్చినా వాడు మరలా మరణము అంటే జీవంలోకి వెళ్తాడు అనమాట. ఆ అగ్గి బాధ అనేది ఉండదు. జీవం అనే చుక్క, ఒక్క చుక్క చాలు మనలోకి వెళ్తే ఏమవుతుంది, మరణం అనేది ఉండదు. ఎంత అగ్ని అయినా సరే నీకేమి కాలదనమాట. కారణం ఏంటంటే అది నిత్యత్వంలో ఉన్నది. దాన్ని అడుగుతూ ఉన్నాడు అందులో ఉన్న ధనవంతుడు, ఒక్క చుక్క నాకు కావాలి అని. అయితే అక్కడ కూడా దేవుని బిడ్డలలో లాజరు ఎక్కడున్నాడంటే అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చొని, అనగా ఎత్తుకునేటువంటి స్థాయిలోనే ఆ బాలుడుగా ఉన్న లాజరు ఆనందిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మనకి కూడా ఆ స్థాయి కావాలనే ఎగ్జాంపుల్ కోసము యేసు ప్రభువారు ఆ యొక్క ఉపమానాన్ని, ప్రియ దేవుని బిడ్డలారా, మనకి లోకాసువార్త 16:23లో దాన్ని లిఖించాడు. అంటే భూమి మీద దేవుడి పక్షంలో ఉన్న వారికి పరలోకంలో ఎత్తుకునే గొప్ప ఆనందము, గొప్ప సంతోషము దేవాది దేవుడు ఉంచాడని ఆ వాక్యము మనందరికీ రాబోతున్న దినాల్లో తెలియాలని రాయబడ్డ దేవుని బిడ్డలారా. ఎంతమందికి యేసయ్య నన్ను ఎత్తుకుంటే నాకు ఇష్టమో, యేసయ్య నన్ను మోస్తే నాకు ఇష్టమో. పాట పాడుతాం కదా, నన్ను ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా. ఇప్పుడు పాట మాత్రమే పాడుతాం కానీ నిజ జీవితంలో నన్ను అడుగుతావా దేవుని బిడ్డలారా? కింద ఏమంటది, కింద నా పాటలో నీ మాట వింటాను, నీకు లోబడతాను. దేవుని బిడ్డలారా, నీ మాట వింటాను, నీకు లోబడతాను. మనము అన్నంత మాత్రాన దేవుడు లోపడన్నది, నువ్వు ఇప్పుడే అన్నావు, గంట తర్వాత నువ్వు నా మాట వినవు, నాకు లోబడవు, నేను నిన్ను ఎత్తుకొని కుమార్తె అంటే ఇలా చూస్తాం, అబ్బా అదేంటి అన్నట్టుగా. దేవుడు బిడ్డలారా, కానీ మన మాట, మన నిర్ణయము, మన సిద్ధపాటు ప్రభువుకు తెలుసు. తల్లి తండ్రి నిజంగా వయసు పెద్ద అవుతున్నప్పుడు వారు ఎత్తుకోలేరు, కానీ వారి ప్రేమను ఎలా ప్రదర్శిస్తారంటే భుజం మీద చేయలేసి, లేకపోతే కౌగులించుకొని, లేకపోతే ముద్దు పెట్టి దీన్ని కనపరుస్తారు దేవుని బిడ్డలారా. అయితే ఆ యొక్క బంధము, ఆ ప్రేమ ఎంతో గొప్పది. ప్రభువు కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులకి ఇంత గొప్ప ప్రణాళిక ఉన్నప్పుడు, మరి పరలోక దేవుడిని ఎత్తుకుంటున్నప్పుడు ఆ యొక్క లక్షణాలు ఏంటి అనేది ఈరోజు మనము పాఠం నేర్చుకుంటాం. నిజానికి నన్ను నువ్వు ఎత్తుకోవాలి ప్రభువా, ఎందుకంటే ఎత్తుకోకపోతే ఏమవుతుందంటే పాతాళం అనేది ఉన్నది. ఈ లోకం అనే భయంకరమైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి. అందుకే మనం చదువుకున్నాం కదా కీర్తనలో ఏమని ఉన్నాయి, అక్కడేమో తెగుళ్ళు ఉన్నాయి, రాత్రి వేళలు భయాలు ఉన్నాయి, మధ్యాహ్నం పాడు చేయ రోగాలు ఉన్నాయి, చీకట్లో సంచరించు తెగుళ్ళు ఉన్నాయి, అక్కడ నాగుపాములు ఉన్నాయి, భూజంగములు ఉన్నాయి, పదంసింహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నాయి దేవుడు పెట్టారా. ఇవన్నీ మనం జయించాలంటే, ఇవన్నీ మనం దాటుకొని వెళ్ళాలంటే మనల్ని ఎత్తుకునేటువంటి ఒక కృప మనల్ని ఆవరిస్తూ రోజు ఉండాలి. ఆమేన్. అదే ప్రభు యేసుక్రీస్తు అంటాడు. ప్రభు దేవుని బిడ్డలారా, ఎందుకంటే చాలా మరి ఉయ్యాల కార్యక్రమం ఉంది కాబట్టి నేను రిఫరెన్స్ చూపించట్లేదు, అలా చెప్తూ ఉన్నాను వాక్యం అనేది. దేవుడు పితరులు అంటాడు, నేను వారిని 40 సంవత్సరాలు కూడా
గెద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను వీరిని మోసాను అని అంటాడు. 40 సంవత్సరాలు కూడా అసలు అరణ్యంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు. కాబట్టి మేఘస్తంభంగా ఉదయం పూట దిగి వచ్చాడు. అగ్నిస్తంభంగా ఆ అరణ్యంలో ఎన్నో భయంకరమైన కీటకాలు, విష జంతువులు ఏమైనా దాడి చేస్తాయని అగ్ని స్తంభముగా. అంటే ఎప్పుడు చూసినా సరే వారి చెప్పులు అరగలేదట. సంవత్సరానికి కనీసం 2 జతలే అరుగుతాయి మనకి. కొంతమంది మరి వాహనాలు వాడేవారు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అనుకుంటాం. దేవుడు పెట్టారా, కానీ వీరి చెప్పులు 40 సంవత్సరాల వరకు కూడా ఎలా వచ్చారో ఐగుప్తు నుంచి ఆ 40 సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి, కానీ చెప్పులు అలాగే ఉన్నాయి. వస్త్రాలు కూడా రిన్ సోపులు కానీ రిన్ ప్యాకెట్లు కానీ ఏది కూడా డబ్బులు కొనకుండా ఆ వస్త్రాలు కూడా తగదగ మెరుస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప కృప దేవుని బిడ్డలారా. ఇటువంటి గొప్ప ధన్యత మనకి కూడా ఇప్పుడు ఇచ్చాడు ప్రభు. అదేంటంటే ఈ భౌతికమైన వస్త్రాలు కాదు, కానీ రక్షణ వస్త్రము మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ రక్షణ వస్త్రము కూడా మాసిపోదు. ఈ రక్షణ వస్త్రము ఉతకక్కర్లేదు. అయితే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు వారు భౌతిక వస్త్రాలు అప్పుడైతే మాయలేదు. ఇప్పుడైతే మన ఆత్మ సంబంధమైన వస్త్రాలు, మన రక్షణ వస్త్రాలు, మన సమాధానమైన జోడు అది కూడా ఆగట్లేదు, తెగిపోవట్లేదు. చపలపడి సోదరాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే భౌతికమైన సంబంధమైన ఆ మెటీరియల్ కి ఆత్మ సంబంధమైన ఇప్పుడున్న సంఘంలో ఉన్న మెటీరియల్ కి కంపారిజన్ చేస్తూ ఉన్నాను. అవి జాగ్రత్తగా మీరు గ్రహించండి. దేవుడు పెట్టారా, ఆ ఆత్మ సంబంధమైన దేవుడు మరి ఇవన్నీ ఇస్తున్నప్పుడు నిన్ను ఎత్తుకోవడానికి ఎంత ఇష్టపడుతూ ఉన్నాడంటే, ఎంత ముడిసిపోతూ ఉన్నాడంటే, నువ్వు ఎప్పుడు నానా అని పిలిచినా, తండ్రి అని పిలిచినా, ప్రభువా అని పిలిచినా నిన్ను ఎత్తుకోవడానికి ఆయన మాత్రము కొన్ని రకాల లక్షణాలు కానీ మనలో ఉంటే దేవుడు బిడ్డలారా ఇంకా బహుగా ఎత్తుకొని కొన్నిసారి చూడండి చిన్నపిల్లల్ని ఆయనకి ఊపిరి ఆడుతుంది లేదా అమ్మ ఏంటి అంతగట్టిగా అన్నట్లుగా దేవుడు అంటే ఆ ఇష్టం అలాంటిది, ఆ ప్రేమ అలాంటిది. అలాగే దేవుడు కూడా మనల్ని ఎత్తుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క దైవికమైన డివైన్ ఆ యొక్క దేవుడు పెట్టిన ఇన్స్ట్రక్షన్స్, ఆత్మీయమైనటువంటి లక్షణాలు మనలో కూడా ఉన్నప్పుడు దేవుడు ఎంత ఇష్టపడతాడు. మొదట ఏంటంటే ఆ యొక్క లక్షణం ఆయన ఎత్తుకోవాలంటే ప్రభువు కోరుకుంటున్నది 5:8 మనందరికి తెలిసింది. మత్తయి అంటాడు కదా, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఈ హృదయము ప్రతిరోజు కూడా దేవుడు పెట్టారా మన ఇంట్లో గచ్చులాగా రోడ్డు మీద ఉన్నటువంటి ఆ యొక్క హైవే రోడ్డు లాగా ఎప్పుడు కూడా ధూళి అనేటువంటి పాపము ఈ హృదయానికి వెళ్తూనే ఉంటూ ఉన్నది. కాబట్టి దీన్ని మనం రోజు కూడా శుద్ధి చేసుకోవడానికి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఈ రీతిగా ఈ సహవాసం ద్వారా ఎవరైతే ఇష్టముతో చేసుకోవాలి. ఏదో బలవంతంగా ఏంటో మందిరికి వెళ్ళకపోతే తప్పదైనా వెళ్తే, కానీ నాకు అక్కడికి వెళ్తే కదా కొంత గంటైనా నిద్ర పడుతుంది, చక్కగా పడుకోవచ్చు. నా గంటైనా సరే ఆ పాటలు కట్టాలి, ఏదో అరుచుకున్నట్టు పాడుతుంటారు, ఆ చెవులకి చక్కగా ఆనందంగా ఉంటూ ఉంది. ఆ విధంగా ఒక పాటైనా కుంపుపాటు రెప్పపాటు నిద్ర తీయొచ్చు. ఇలా కొంతమంది ఏంటంటే దేవుడికి వచ్చేటువంటిది కాదు. కానీ దేవుడు హృదయము, అయ్యా నా హృదయం శుద్ధి అవ్వాలి, నా హృదయం శుద్ధి అవ్వకపోతే నేను చూడలేను, ఈ హృదయం శుద్ధి అవడానికి ఇదిగో నీ పాదాలు దగ్గరికి వస్తున్నానని మనకు మనమే తీర్మానం తీసుకొని ప్రతి దినము ప్రతి పూట హృదయం అనేది శుద్ధి చేసుకోవాలి. దేవుడు అంటారు మనం అడగాలి. నువ్వు అడిగితే దేవుడు దాన్ని శుద్ధి చేస్తాడు. ఆమేన్. నువ్వు మాట డబ్బులేకి వచ్చావు, ఒక మాట, దేవా నా హృదయం ఇలా అవుతుంది, ఏంటి సంగతి చూడు, ఈ హృదయ పరిస్థితి మోసమైపోతూ ఉంది, ఇది వ్యాధి అయిపోతూ ఉంది, దీన్ని గ్రహించలేకపోతాను, నేనే గ్రహించలేకపోతున్నాను ప్రభా అని మనము అడగగలిగితే మొదటగా హృదయము శుద్ధి అవ్వాలి. రెండవదిగా ఏంటంటే దేవుడు పెట్టారా హృదయ అంతరంగము. హృదయం అనేది వేరు, హృదయం లోపల అంతరంగాలు ఉంటాయి. ఇప్పుడు ఇల్లు అంటే అంత ఇల్లేనా? ఇంట్లో బెడ్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, దేవుడు పెట్టారా హాల్ ఉంది, ఇంకా ఎన్నో దేవుడి గది ఉంటుంది, చాలా మరి ఉంటాయి గదులు. అలాగే హృదయంలో కూడా అంతరంగాలు ఉన్నాయి. ఈ అంతరంగము కూడా లోపల కూడా మనమే వెతుక్కోవాలి. దేవా ఎక్కడో ఇంకా నాకు డౌట్గా ఉంది, ఎక్కడో సందేహంగా ఉంది, ఇంకా సంపూర్ణమైనటువంటి శుద్ధీకరణ చేయండి ప్రభు అని మనము మొదటగా హృదయము, రెండవదిగా హృదయ అంతరంగమును కూడా ప్రభువు అడుగుతున్నప్పుడు తప్పకుండా దేవుడు పెట్టారా
ఆయన ఎత్తుకోవడానికి చాలా వేగంగా వచ్చేస్తాడు అనమాట. ఆలస్యం ఏమి చేయడు. ఎంత ఇష్టపడతాడో ఇలా మనం అడుగుతున్నప్పుడు ఆయన ఎత్తుకొని నీకు అన్ని కూడా చూపిస్తాడు అనమాట. దేవుడు ప్రతిదీ తూర్పు వైపు, పడమర వైపు, దక్షిణ వైపు, ఉత్తర వైపు, 4 దిక్కుల వైపు ఆ 4 కేరేపు దోతులు ఎలాగైతే సింహాసనము చక్కగా ముందుకంటే ముందుకు, ఇటంటే ఇటు, రైట్ అంటే రైట్, బ్యాక్ అంటే బ్యాక్ అన్నట్లుగా ఆ అన్ని దిక్కుల వైపు ఆయన సింహాసనం మీద ఆయన హాయిగా ఉన్నాడు. అవి మోసుకొని వెళ్తున్నట్లుగా మనల్ని మన ప్రభువు మనల్ని మోసుకొని వెళ్తున్నాడండి. చదవబడి సోదరాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ధన్యత. దోతలేమో ఆయన మోస్తూ ఉంటే నువ్వు నేను ఆయన మొయ్యక్కర్లేదు, కానీ ఆయనే నిన్ను మోయడానికి ఇష్టపడుతూ, ఆయనే నిన్ను ఎత్తుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడు? హృదయమో శుద్ధి అయినప్పుడు. రెండవది హృదయ అంతరంగమో శుద్ధి అయినప్పుడు. దేవుని బిడ్డలారా, మరొక మాట చూద్దాం. మరొక మాట ఆమోస్ గ్రంథం 4:6. చూడండి, ఇక్కడ మీకు తెలియని ఒక వింత మాట. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంత శుద్ధి, అందరు చెప్పండి మాటలు, దంత శుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇక్కడ దేవుని బిడ్డలారా ఏమంటాడంటే దంత శుద్ధి. దంత శుద్ధి అంటే ఆ కింద ఏమంటాడంటే వారు ఏంటంటే ఆహారం అన్ని చక్కగా సమకూర్చుకున్నారు. ఉదయాన్ని కూడా మనం బ్రష్, కొంతమంది బ్రష్ చేస్తారు, కొంతమంది ఆ పాత కాలాల్లో చేతిలోనే పౌడర్ వేసి వేలుతోనే బ్రష్ మరి కొండరాలు దేవుని బిడ్డలారా పౌడర్ వేసి చేతి వేలు పెట్టి ఇలా తోమేవారండి. ఇంకా మరి కొంతమంది వింత ఏంటంటే కచ్చి బొగ్గులు ఉంటాయి కదా, కర్రలు కాల్చిన ఆ బొగ్గులు, అవి బాగా నూరి అదేంటి ఆ సరదాగాని దాంట్లో ఇలా ముంచి ఇలా తోమేవారండి. ఎక్కడ బాబు చూస్తే దేవుని బిడ్డ మరి కొంతమంది అది టాపర్ అంటే కానీ ఆ రోజుల్లో బాగా భయంకరమైన ఘాటు. అసలు ఇలా బొక్కలో పెట్టగానే బొక్క పొక్కుపోద్దేమో దేవుని బిడ్డలారా, పొక్కుపోయి ఊడిపోద్ది, అంత మంట. కొంతమంది ఈ రీతిగా తోమేవారు అనమాట ఆ రోజుల్లో. ఇప్పుడైతే క్లోజప్ అని చాలా వచ్చాయి అప్పుడు. దేవుని బిడ్డలారా, అయితే ఇంత దంత శుద్ధి, ఈ దంత శుద్ధి జరుగుతూ ఉంది. చక్కగా శుభ్రం చేస్తూ ఉన్నాం మన నోటిని. కొంతమంది మంచిది రోజుకి 3 సార్లు కూడా బ్రష్ చేసేవారు ఉన్నారు. భోజనం అయిపోయిన అనంతరం కూడా బ్రష్ చేస్తారు. చాలా మంచి అలవాటు. దేవుని బిడ్డలు కొంతమంది స్వీట్లు తినేస్తారు, టీలు బాగా తాగుతారు, అలా నిద్రపోతారు. కొన్ని రోజులు వేసరికి పుచ్చుకోలు అయిపోతాయి అనమాట. ఏంటని చూస్తే బ్రష్ ఉండదు, కనీసం ఆ స్వీట్లు తిని నోరు కూడా కనీసము ఇలా పుక్కుల నుంచైనా ఆ నీరైనా కనీసం బయట ఏమి చేయరు. అంటే అనేక విధానాలుగా నోటిని శుభ్రం చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క పంటి శుద్ధి అవసరం. ఎందుకంటే మనం బాగా ఈ నోటికి అన్ని విధాలుగా మాట్లాడాలన్నా పళ్ళే ఆధారం అండి. పళ్ళు లేని వాళ్ళు ఒకసారి బాగా చూడండి, బాగా వృద్ధులైన వారు, ముసలి వాళ్ళకి పళ్ళు అన్ని ఊడిపోతాయి, ఈ బొక్కలేమో లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ ఫిల్లర్స్ అన్ని ఊడిపోయాయి అనమాట. లోపల ఉన్న ఫిల్లర్స్ అన్ని లేకపోతే, ఆ భీములు గట్టి లేకపోతే ఎలాగైతే ఇల్లు నిలబడదో, లోపల ఉన్న పళ్ళు కూడా లేకపోతే ఏమవుతాయి, నోరంతా కూడా ఇంకా ఇలాగైపోయి దేవుడి పిల్లలు మాట్లాడలేరు, ఏం పాపం అని అంటారు అనమాట. ఎందుకంటే లోపల దన్ను లేదు. దేవుడి సంగమ అయితే ఇక్కడ వాక్యంలో ఆమోస్కి ఎందుకంటాడంటే పంటి శుద్ధి. ఈ పంటి శుద్ధి చేసుకుంటున్నప్పటికీ వారేమో ఆహారం తినాలని అనేక విధాలుగా సిద్ధపడుతున్నప్పటికీ కొన్నిసార్లు కోపం వచ్చేసరికి మాత్రమో ఆ మీదనున్న వరసలో కిందనున్న వరసలో ఇలా రెండు బిగిసుకునేసరికి దేవుని బిడ్డలారా బయట ఇలా బిగిస్తే మనకు కనిపిస్తుంది కదా ఎలా ఉంటుంది కోపం అనేది. మన ఆయన ఏంటి సౌండ్ కూడా వస్తుందని చూస్తే పట్ట 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 సౌండ్లు కూడా. దేవుని బిడ్డలారా ఈ యొక్క పనులు ఆ విధంగా కొన్ని అందుకే ఎక్కువ హాస్పిటల్ డెంటల్ డాక్టర్స్ ఎక్కువైపోతున్నారు. ఎక్కువ ఎంబీబీఎస్ అవ్వట్లేదు కానీ ఎంఎస్ చేయట్లేదు కానీ ఇప్పుడు ఎక్కువ డెంటల్ క్లినిక్ చాలా సులువు, సింపుల్ గా కోచింగ్ అయిపోతుంది. వేరంగా ఒక ఎక్కడైనా ప్లేస్ ఉంటే చాలు చిన్న మంచి హాస్పిటల్ పెట్టవచ్చు. కాబట్టి ఎక్కువగా పళ్ళ డాక్టర్లు ఎక్కువైపోతున్నారు. ప్రియ సంగమా
ఇక్కడ పంటి శుద్ధి ఇశ్రాయేలుకి లేదని, అంటే వారు శుద్ధి అయితే చేసుకున్నారు. వాళ్ళైతే బాగానే చాలా మరి ఉన్నాయి చిట్కాలు, ఎన్నో రకాల క్లీనింగ్ చేశారు. కానీ వారి నోటితో ఆ పనులతో శుద్ధి చేసుకున్నప్పటికీ అవి మాత్రము శబ్దాలతో ఉన్నాయి, అవి మాత్రము కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి, అవి మాత్రము దేవుని ఒకరి పోలికలో ఉన్నవారు ఒకరే, దేవుని పిల్లలే. కానీ వారేమో దేవుని బిడ్డలారా అవి చాలా ఆయుధాల కంటే మరి చాలా కొన్నిసార్లు ఏంటంటే కొలిగేసే పరిస్థితులు కూడా ఉంటాయి. కోపం వచ్చి మరి ఉన్న ఆయుధాలు ఏంటి, పల్లె మరి ఏదైనా సరే భర్త ఏమైనా అన్నాడు అనుకో, భార్య ఏం చేస్తుంది వెంటనే కొంతమంది దొరికిన మోలే కాబట్టి ఇంకా ఏమైనా చేస్తే పల్లె దించుతుంది అనమాట. ఏంటి ముద్దల బాబు దిగాయని అడిగితే లేదండి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో గుచ్చేసిందని చెప్తారు అనమాట. ఇదేంటి మొత్తం ముద్దలుగా ఉన్నాయి, ఇవి ఎవరో పళ్ళు ముద్దలు బాబు ఎక్కడి నుంచి పడ్డాయంటే కొంతకాలానికి చెప్తారు అనమాట. ప్రియ సంగమా, అంటే పంటితో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో మంచి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రభు అంటున్నాడు నీ పంటి శుద్ధిని చాలా చాలా అవసరము. కొంతమంది ఉన్నారండి అసలు నిజంగా అసలు పక్కన కూర్చోలేమన్నమాట. కొంతమంది అంటే బ్రష్ నో బ్రష్, ఏరా బాబు బ్రష్ చేసేవారు టిఫిన్ అంటే మొన్న చేసాను అంటున్నాడు. ఆ పాప ఏమో లేదు మా డాడీ బ్రష్ చేయలేదు, ఇది బ్రష్ చేయకుండా టిఫిన్ తినేసాడు, అలవాటు అయిపోయింది. అది ఉంది కదండి దేవుని బిడ్డలారా, ఇలా కొంతమంది అనమాట పరిస్థితి. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా హృదయ శుద్ధి, అంతరంగ శుద్ధి, దంత శుద్ధి అనేటువంటిది చాలా చాలా అవసరము. ఎందుకంటే ఈ దంతములతో మనము ప్రభువుని ఘనమైనటువంటి కార్యాలు చేయటానికి ఈ పనులు అనేవి లోపల పెట్టాడు. దానికి రీజన్ ఉంది, పనులు ఎందుకు పెట్టాడు. దేవుని బిడ్డలారా పనులు లేకపోతే నిజంగా చాలా చాలా నోటికి ఏ మాత్రం కూడా ఓత అనేది ఉండదు, ఏ విధమైన పనులు చేయలేవు, నువ్వు ఆహారం తినలేవు, నమలలేవు. పళ్ళుతో చాలా మరి ఒక ఫిట్నెస్ అనేది నీ యొక్క బ్రెయిన్ కి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కింద ఉన్న చిన్న అంటారు ఈ నిజాలంతటికి కూడా ఈ పళ్ళు అనేవి దేవుని పెట్టారా చూడండి. అందుకే పళ్ళు ఊడిపోయినప్పుడు యాక్సిడెంట్ అయ్యే వారికి క్లిప్ పెడతారు లోపల. ఆ క్లిప్ నిజంగా అతను మరి ఆ క్లిప్ తీసినందుకు నవ్వడు అనమాట, నవ్వితే క్లిప్ కనిపిస్తుంది కాబట్టి దేవుని పెట్టారా. అయితే ఈ క్లిప్ ఆధారంగా కొన్ని రోజులు ఉండాలి. ఆ లోపల ఆ స్కిన్ కి ఆ పళ్ళు అనేవి ఆ యొక్క పెట్టుడు పళ్ళుని కొంతమంది బంగారు పళ్ళు కొన్ని రకాల ధనాన్ని బట్టి పెట్టుకుంటారు. దేవుని బిడ్డలారా ఇలా పెట్టుకుని చాలా ఇబ్బందులు పడతారు. అయితే ఆ క్లిప్ మళ్ళా తీసిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. అయితే ఈరోజు మనకి ఏ క్లిప్లు అవసరం లేదు, ఏది అవసరం లేదు. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైన పళ్ళు, ఆత్మ సంబంధమైనటువంటి స్పందన మనం ఎలా చూపిస్తూ ఉన్నాం. మన ప్రభు ఏది ఎత్తుకోవాలంటే ఇశ్రాయేలీయులు అక్కడ రాసినటువంటి ఆ బలహీనతలన్నీ ఇదే యెహోవా అంటున్నాడు. అంత కర్మ మనకొద్దు. దేవుని బిడ్డలారా మనం ఎప్పుడు కూడా ఆయన ఎత్తుకోవాలంటే ఈ యొక్క పంటి శుద్ధిని అయితేనేమి, అంతరంగ శుద్ధి అయితేనేమి, హృదయ శుద్ధి అయితేనేమి, చివరగా 4వది ఏంటంటే అంటాడు ప్రభు చదువుకున్నటువంటిది వాక్య ప్రకారము, మీరు వర్ధిల్లిన ప్రకారము ఆత్మలో మీరు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయములోనూ వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నాము. ఇక్కడ ఆత్మలో వర్ధిల్లాలంటే భౌతికంగా కాదు, శరీరకంగా కాదు, కానీ మనమంతా ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం చేయాలి? కీర్తనలు అంటాడు కదా, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అంటే ఆత్మలో కూడా కపటం ఉంటుంది అన్నమాట. ఇదేంటి మాట? ఆత్మ దేవుడిది కదా, ఆత్మ దేవుడు పంపించింది కదా, ఆత్మ ఆయన పెట్టినటువంటి నరుడికి పెట్టిన దీపము కదా. అయితే అటువంటి ఆత్మలో కూడా కపటం అనేది వస్తూ ఉంది. కాబట్టి ఆత్మలో కపటం లేకుండా మనం చూసుకోవాలి. అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా ఈ ఆత్మలో కపటం అనేది ప్రతిసారి కూడా మనము క్షమించేటువంటి గుణము. చూడండి ప్రభు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఆ మాట చదవండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు.
చాలా ఇంపార్టెంట్ మాట ఇది. మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. చూడండి, మీరు మనుషుల అపరాధములను క్షమించని యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపుడు. దేవుడు బిడ్డలారా, ఇక్కడేమో అపరాధాలను క్షమించాలి. ఈ లోకంలో ఏదైనా చిన్న తప్పు చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? శిక్షిస్తూ ఉందా, వదిలేస్తూ ఉందా? శిక్షిస్తూ ఉందా? ఫ్రీగా బాబు తప్పు చేస్తే సరే వదిలేస్తామని అంటుందా? మొన్న ఎవరు ఆమె బెంగళూరు వెళ్ళిపోయి సినీ రేవ్ పార్టీ అట. ఆ రేవ్ పార్టీలోకి వెళ్ళి బాగా మత్తు మందులన్నీ తీసుకొని ఎంజాయ్ చేస్తే టెస్ట్లో తేల్చారు ఆ బ్లడ్ లో. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి రిపోర్ట్ల ద్వారా తెలిసిపోయింది ఈమె ఆల్కహాల్ తీసుకుంది. అయితే తర్వాత సారీ క్షమించండి అని అన్న శిక్ష ఇప్పుడు విధిస్తారా, వదిలేస్తారా? ప్రపంచం ఏంటంటే క్షమాపణ కొరకు ఎదురు చూస్తూ ఉంది. లోకము నన్ను క్షమించండి, తప్పు అయిపోయింది అయ్యా, నన్ను మన్నించండి అని మనస్ఫూర్తిగా అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, వారిని మీరు క్షమించండి. దేవుని బిడ్డలారా, ఎంతమంది మనము క్షమించే గుణముతో, ఎంతమంది మనము మన్నించే మనసుతో ఉంటూ ఉన్నాము. కానీ ప్రభువా నన్ను ఎత్తుకో అని అంటాం, అయ్యా నన్ను మొయ్యు అని అంటాం. కానీ ప్రభువు నేను ఎత్తుకోవాలంటే ఈరోజు మనము కూతుర్ని క్షమించినట్లే కూతురు ఏ తప్పు చేసినా, కొడుకు ఏ తప్పు చేసినా క్షమిస్తా. మరి కోడల్ని అదే మనసుతో అత్తలో క్షమిస్తూ ఉన్నారా? కూతుర్ని అయితే బాగా క్షమిస్తాము, కోడళ్ళు అయితే ఇలా చేసావు, అలా చేసావు, ఇంతకే చేసావు అని దేవుని బిడ్డలారా మాట్లాడుతాం. అంటే క్షమాపణ విషయంలో, క్షమించే విషయంలో మనము అందరినీ కూడా ఒకే విధానంలో క్షమించినప్పుడే కొన్నిసార్లు సరేలే క్షమించాను అని అంటాం. కానీ ఎదురైనప్పుడు అదే భావంతో కనపరచగలుగుతూ ఉన్నామా? ఎంతమందిని మనము మన శత్రువులను మనకి ఎదురైనప్పుడు, ఎదురు పడుతున్నప్పుడు ఇందాకలా పంటి శుద్ధిలాగా పటపటపటని కొరుకుతూ చేతులు బిగిస్తూ ఇంకా బతుకున్నావు అన్నట్టుగా అనుకుంటున్నామా? లేకపోతే క్షమించేసాం కాబట్టి క్షమించినప్పుడు మాట్లాడాలి. క్షమించావు కాబట్టి ఏదో ఒక గుర్తును కనపరచాలి. ప్రభు ఏమంటున్నాడు, ఇప్పుడు నీవు క్షమిస్తేనే నేను కూడా క్షమిస్తాను. నీవు క్షమించకపోతే పరలోక తండ్రి కూడా క్షమించని ఆయనే కదా అంటున్నాడు. నేను చెప్పలేదు, బైబిల్లో చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము ఎంతమందిని క్షమించామో ఇంకా క్షమించడానికి ఇంకా ఎదుగుతూ ఉన్నామా? ఇంకా చూస్తూ ఉన్నామా? లేకపోతే ఇంకా ముందు కొంత శిక్ష రాని, ఇంకా కొన్ని ప్రమాదాలు రాని, ఇంకా వాళ్ళకి కొన్ని నష్టాలు రాని, ఇంకా వాళ్ళు నేను అనుకున్నట్లు అలా వెళ్ళిపోని, అలా పడిపోని, అలా జరగని, ఆ తర్వాత క్షమిస్తానులే అనే మనసులో ఏమైనా ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ మాటలు మనము చెయ్యాలనే మాట్లాడుతూ ఉన్నాడు. మనము చేయకుండా, పాటించకుండా ఏది కూడా ఆయన ఎత్తుకునే గొప్ప ఈ బంపర్ ఆఫర్ని, ఈ గొప్ప ధన్యతను, ఈ గొప్ప లక్కీ అవకాశాన్ని మనం ఎవరు కూడా కోల్పోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనము క్షమించే గొప్ప మనసుతో ఉంటేనే ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. నిజానికి మందిరంలోనికి రావడానికి మనకు అర్హత లేదండి. మందిరంలోకి రావడానికి నువ్వు మాటలు ఎందుకు పాడుతూ ఉన్నావో ఆయనకు తెలుసు. ఏ రీజన్ బట్టి పాడుతూ ఉన్నావో, ఎందుకు ఈ అమ్మ పాటలు పాడుతుంది, ఎందుకు పాటలు పాడుతూ ఉన్నాడు, ప్రార్థన ఎందుకు చేస్తూ ఉన్నాడు, మందిరంలోకి ఎందుకు వస్తూ ఉన్నాడు, ఏంటి అసలు నెలకు ఒకసారి మాత్రమే ఎందుకు వస్తాడు, నెలకు 2 సార్లు మాత్రమే ఎందుకు వస్తాడు, నెలకు 3 సార్లు ఎందుకు వస్తాడు, కొన్నిసార్లు ఎందుకు వస్తాడు, అవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డ ఆయనకి తెలీదా? ఆయన్ని కూడా తెలుసు. ప్రతిది కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ మందిరంలోనికి మనం వస్తూ ఉన్నామో నిజానికి మనం ఎంత గొప్ప ధన్యులమంటే, మీకు పోయిన బలారాధనలో ఈ నెలలో ఒక ప్రశ్న వేశారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, అబ్బాయి పుడితే దేవుని మందిరంలోకి ఎన్ని రోజులు వెళ్ళకూడదు? 33 రోజులు అన్నాను. అమ్మాయి పుడితే 66 రోజులు. ఏంటి శిక్ష? 33 రోజులు మందిరంలోకి వెళ్ళకూడదు. ఎవరు చెప్పారు ఇది? మోషే గారు లా ధర్మశాస్త్రం మోషే పాస్ చేశారు. అయితే ఈ మాటలో లేవీ కాండం 12 అధ్యాయంలో మీకు ఉంటాయి.
అక్కడ ఈ స్త్రీ పుడితే 66 రోజులు వెళ్ళకూడదు తల్లి, అబ్బాయి పుడితే 33 రోజులు వెళ్ళకూడదు. మరి మరియమ్మ గారు యేసయ్యను పట్టుకొని వెళ్ళారు, దానికి జవాబు ఏంటని చెప్పమన్నారు. దేవుడు పెట్టారా, మోసే ధర్మశాస్త్రాన్ని మరి క్రాస్ చేసినట్లే కదా. నిజానికి ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞలు ఎవరైనా తప్పిపోతే రాళ్ళతో కొట్టి చంపాలి. అయితే ఇక్కడ మరియా తల్లి తీసుకుని వెళ్ళింది. కారణం ఏంటి చెప్పండి? తీసుకుని వెళ్తే ఆయన ఎవరైనా అనలేదు, దేవాలయంలోకి వెళ్ళిపోయింది చక్కగా. అక్కడ 12 అధ్యాయంలో మనకు ఉంటది దేవీకరణంలో, దేవాలయంలో ఆమె ఆ దినములు దాటిన తరువాతే శుద్ధీకరణ. ఎందుకంటే డెలివరీ అయిన తల్లికి కొన్ని రకాలైనటువంటి ఫ్లూయిడ్స్ అవి కడతాయి, అవన్నీ క్లియర్ అయిన తరువాతే దేవాలయంలోకి వెళ్ళాలి. నిజానికి ఇంట్లో ఉన్నటువంటి దేవుని మందిరం అనే గదిలోకే నిజానికి కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు అందులో వెళ్ళటానికి భయపడతారు, అంత భక్తి చేస్తారు కదా. మరి పరిశుద్ధ దేవాలయము, ఆవరణము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఇవన్నీ దాటుకొని వెళ్ళాలంటే ఎంత భయంకరమైన పరిస్థితులు. ఎవరైనా వెళ్ళాడంటే ఆడి చనిపోతాడు, నడుము తాడు కట్టి బయటికి లాక్కి వెళ్ళిపోతాడు. ఈరోజు మనం అందరం వచ్చి ఉన్నాము, ఎవరో చనిపోవట్లేదు, ఎవరో తాడులు కట్టట్లేదు, ఎవరో లాక్కొని వెళ్ళిపోవట్లేదు. చెప్పండి సోదరులు, చెల్లిద్దాం హల్లెలూయా. అంటే ఎంత గొప్ప ధన్యత. జవాబు చెప్పండి అమ్మా, ఎందుకు ఆమె వెళ్ళింది, ఏంటి సంగతి? వెళ్ళింది ఆమె ఎవరేమనలేదు. కారణం ముందు వెనక నుంచి చూద్దాం. ఆ కుర్చీలో కూర్చున్న లేవో చెప్తారేమో. సరే, ఇప్పుడు వాళ్ళకంట ముందు ఉన్నవాళ్ళు కాశీ గారి లైన్ నుంచి ఇటువైపు. సరే, ముందు ఉన్న యూత్ కొంచెం చెప్పడానికి సిద్ధపడుతున్నారు. ఎవరైనా బెడ్లో చెప్పండి, అంత తప్పు రైట్ చెప్తే కదా. అన్నది కాబట్టి ఇంకా రూతం అంటుంది, పురుషుడు ప్రమేయం లేకుండా ఆమె గర్భమును కన్నది కనుక ఆమె అందుకు వెళ్ళింది అని అంటది. ఇంకా క్లారిటీ రావాలి. మనం ఎవరైనా అడిగారు అనుకో, ఇదే ప్రశ్న ఎవరైనా అడిగారు అనుకో, అప్పుడు నేను లేననుకో, ఫోన్ రింగ్ అవ్వలేదు అనుకో, పోనీ జవాబు చెప్పాలి. మనం అడిగే ప్రతి ప్రత్యర్థికి దేవుని బిడ్డల బైబిల్లో బోల్డ్ సిప్రేషన్ లాగా అర్థమవు కాబట్టి మనం ఆత్మలో తెలుసుకొని చెప్పాలి. గడియారం తిరిగేస్తుంది, మళ్ళీ ఉయ్యాలి దేవుని బిడ్డలు మళ్ళీ పోయిన వారం లాగా దేవుని బిడ్డల జవాబు రూతం కొంతవరకు వచ్చింది. అయితే నిజానికి ప్రభువు ఎవరైనా జీవం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డల మనుషులు పుట్టేది ఎలాగంటే, దేవుని సంగమ 51వ కీర్తనలో దావీదు అన్నట్లు నా తల్లి గర్భంలో నేను పాపం వలన పుట్టాను అంటాడు. అంటే తండ్రి తల్లి వారి యొక్క దాంపత్య జీవితంలో ఆ యొక్క జన్మ, ఆదాము నుంచి వచ్చేటువంటి జన్మ అంతట్లో పాపం అనేది ఉన్నది. పాపం వలన మానవుడు పాపి అయ్యాడు. ఎవరైనా సరే యేసయ్య తప్పించి భూమి మీద ఇంకా తర్వాత ఎంతమంది పుట్టినా, ఎంత అందంగా పుట్టినా దేవుడు అందరూ పాపమే. అయితే ఇక్కడ ప్రభువు మాత్రమే బాప్తీసం పొందాడు, మనము కూడా బాప్తీసం పొందుతూ ఉన్నాము. ప్రభువు కూడా సున్నతి చేయించుకున్నారు, యూదులు కూడా సున్నతి చేయించుకున్నారు, మనమైతే బాప్తీసం పొందుతూ ఉన్నాం. చూడండి, పేతురు అంటాడు కదా 2:38 అపోస్తలుల కార్యాల్లో, మీరు మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామముల బాప్తీస్మము పొందండి. అంటే పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందాలటమ్మా? మారు మనసు కావాలి. మారు మనసు అంటే ఏంటి? ఒక మూలలో ఎక్కడికో గదిలోకి వెళ్ళిపోయి, అయ్యా నేను పాపిని అయినా, అయ్యా నేను పాపిని ప్రభువా అని మన పాపాలు మనం చెప్పక్కర్లే. పరిశుద్ధాత్మ దేవుడే చిన్నప్పుడు అంతా చూపిస్తాడు, అంతా కూడా మనకు వివరిస్తాడండి. తలంపులు, ఆలోచనలు చేసే ప్రతి బలహీనత క్షమించడు, చిన్నది కూడా వాళ్ళు. అందుకే ఆయన నీతిని గూర్చి, పాపమును గూర్చి ఆయన ఒప్పింపజేయడమే కాదు, ఆయన గుంజే దేవుడు. ఆమె ఆయన గుంజి ఉతికి పిండుతాడు అనమాట పరిశుద్ధాత్మ దేవుడు. లోపల ఇంకేం ఉండదు. అంతగా ఆయన ఒప్పింపజేసినప్పుడు మనము బాప్తీసం అప్పుడు పొందుతాం. అలా ఒప్పుకోకుండా అయ్యా నేను ప్రభు అనుకుని ఏదో నీటిలోకి వెళ్ళిపోతే
పొందవంటే పరిశుద్ధాత్మ వరము పొందవు. అయితే ఇక్కడ యేసయ్య మారు మనసు పొందారా? యేసయ్యకి మారు మనసు ఎందుకంటే ఆయన ఎవరు? జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మనకు తెలియాలని ఒక ఎగ్జాంపుల్ గా బాప్తిజం పొందాడు. ఆయన బాప్తిజం అవసరం లేదు, ఆయనకు సున్నత అవసరం లేదు, ఆయనకు అసలు ఏం అవసరం లేదు. మనము కొంచెం ఏవైనా ఆడతామని మనకి మాట్లాడనివ్వకుండా మానవుడుగా పుట్టినప్పటికీ అన్ని భరించి రిక్తుడుగా దిగి వచ్చిన గొప్ప దేవుడు అండి ఆమె. అయితే మారు మనసు ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే పాపం చేయలేదు కాబట్టి, పాపం ఆయనలో లేదు కాబట్టి ఆయన మారు మనసు లేకుండా బాప్తిజం పొందాడు. అయితే ఒక మనకి ఎగ్జాంపుల్ చూపించి, ఇక్కడ తల్లి ఆయనను పరిశుద్ధమైన జన్మ రూపం చెప్పినట్టు దేవుడు పెట్టారు. హేమన్ మనసులో కూడా ఉంది, చెప్పట్లేదు. అయితే ఏంటంటే పరిశుద్ధమైన జన్మ, ఆయన కన్నటువంటి జన్మ పాపం వలన ప్రభువు పుట్టలేదు, పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. అదే మనమైతే దేవాలయంలోకి 33 రోజులు అయినంత వరకు రాకూడదు, 60 రోజులు పాప పుడితే రాకూడదు. ఎప్పుడు యూదుల ఆచారం ప్రకారం, ఇప్పుడు అలా చేయకండి, ఇప్పుడు చక్కగా వచ్చి దేవుని పెట్టారు. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి రూల్స్. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే 33 రోజులు 66 రోజులు ఉండేవారు. కానీ ఇక్కడ మరియమ్మ గారు నిజంగా చూడండి, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయి ఉంటాడు, యూదులు అందరూ ఉంటారు, సినగోగ మందిరం అంతా ఉంటది, అందరూ కూడా 72 మంది ఆ యోధ ప్రధాన నాయకులు ఉంటారు. వీళ్ళంతా రాళ్ళతో పట్టాలి కదా, పట్టలేదంటే అక్కడే అర్థం చేసుకోండి ఆయన దేవుడు. ఆమె నానులు ఎలాగైతే ఆయన ఎంత సాగిలు పడ్డారో, నేను ఎంత ముస్లింలు ఈ చిన్నవాడికి ఎందుకు సాగిలు పడాలి, ఆయన దేవుడు కాబట్టి సాగిలు పడ్డారు. ఇక్కడ దేవాలయంలోకి ఈయన దేవుడు కాబట్టి ఆ దేవుడికి జన్మనిచ్చిన తల్లి కూడా ఏమై ఉంది? పరిశుద్ధురాలై ఉంది. ఈరోజు మనము కూడా దేవుడు పెట్టారా, ఈ లోపలికి వచ్చామంటే మనం ఏమై ఉన్నామో మనకైతే అర్హత లేదు. నిజానికి మేస్త్రి గారు కట్టారు ఈ మందిరాన్ని, కానీ పరిశుద్ధమైన దేవుడు మన లోపల ఉన్నాడు కాబట్టి ఈ దేవుని ఆలయమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండటం వల్ల ఈ భౌతిక మందిరంలోకి ప్రవేశించాం. ఒక రోజు పరలోక మందిరంలో కూడా ప్రవేశిస్తాము. ఆమేన్. అయితే ఆత్మలో కపటము ఉండకూడదు. మరియమ్మకి అక్కడ ఉన్న వారికి యోసేపుకి కపటం లేదు కాబట్టి వారు పరిశుద్ధులయ్యారు, దేవుని మందిరంలోకి వారు ప్రవేశించగలిగారు. ప్రియ సంగమా, అందుకే ధర్మశాస్త్రాన్ని వారు బ్రేక్ చేసినా సరే వారు, ఎందుకంటే వారితో ఎవరున్నారంటే జీవం కలిగిన యేసయ్య ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా యేసయ్యతో ఉంటే అంటాడు కదా రోమాపత్రిక 8:1, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియో లేదు. నువ్వు యేసులో ఉంటే, క్రీస్తులో ఉంటే, నువ్వు ఇతరులకు క్షమించే మనసులో ఉంటే, అంతరంగంలో నువ్వు క్షమాపణ కలిగి ఉంటుంటే, హృదయ శుద్ధి కలిగే వారిగా ఉండుంటే, ఆ దంతముల యొక్క మరి దేవుడు శుద్ధిగా, అంటే ఏ విధమైనటువంటి కోపంతో కొలిచేవారిగా, కోపంతో పిగించేవారిగా కాకుండా ఉన్నటువంటి ఈ లక్షణాలన్నింటిని బట్టి ప్రభు మనలను ఎత్తుకునే గొప్ప ధన్యత. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప ధన్యతను మనకి ఇచ్చి ఉన్నాడు. మంచిది. మరి దేవుడు పోయిన ఆదివారం మనతో మాట్లాడిన 7 రకాల బోర్ల కోసం చెప్పాను. ఎంతమంది సిద్ధపడ్డారమ్మా చెప్పడానికి? రండి, ముందుకు రండి. చెప్పే వాళ్ళందరూ ఒకసారి ముందుకు రండి. వేరంగా టైం అయిపోతుంది. మళ్ళీ వెనకున్న వాళ్ళు మళ్ళీ సౌండ్లు వస్తారండి. చూడండి, దేవుడు అద్భుతంగా దేవుని యొక్క పుస్తక పట్టుకుని రాకూడదు, ఇంటికాడే సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి, మీరు కూడా బైబిల్ తీసి ఉండండి. మరి వాళ్ళు చెప్తారు 7 బోర్లు చెప్తారు. ఆ తర్వాత లాస్ట్ లో ప్రకటన గ్రంథంలో ఉన్న 7 బోర్లు, ఒక్కొక్క బోరకి ఏమేమి జరిగింది అది చెప్పాలన్నమాట. ఇవి మొదట 7 బోర్లు చెప్తారు. మొదట స్త్రీల నుంచి చూద్దాం, లేదా పురుషుల నుంచి చూద్దాం. చెప్పండి, ఎట్ల నుంచి చూద్దాం? ఇటు చెప్పించండి. సరే, మొదట హేమమ్మ చెప్తుంది. 7 బోర్ల కోసం వెళ్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 7 బోర్ల స్పందన ఫస్ట్ చెప్పారు కదా నిందట వారు. మొదట బోర
చెప్పారు. రెండవ బోర నీ ముందర బోర అంటే ఏ బోర అయినా నీ ముందు ఉన్న ఓదకూడదని రెండవ మాట చెప్పారు. మూడవది తాళక బోర, నాలుగవది స్పష్టము కాని బోర, ఐదవది దేవాలయపు లోన బోర, ఆరవది దేవాలయపు పైన బోర, ఏడవది కడబోర. నెక్స్ట్ సంఘం ఎత్తబడినప్పుడు విడవబడిన వారి భూమి పైన ఉన్నారు కదా. ప్రకటన గ్రంథం 8లో పాస్టర్ గారు చెప్పారు కదా, 7 బోరలు ఈ విధంగా ఈ భూమి పైన జరుగుతుంది. మొదట బోర ఊదినప్పుడు వడగట్లు అగ్ని వంటి భూమి పైన మూడవ భాగంలో పడేటప్పుడు చెట్లు పచ్చని గడ్డి కాలిపోతుంది, చెట్లు కాలిపోతాయి. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని వంటి కొండ భూమి పైన మూడవ భాగంలో సముద్రంలో పడేటప్పుడు అది రక్తముగా మారి అనేక జీవరాశులు చనిపోతాయి, జంతువులు చనిపోతాయి, ఓడలు నశించిపోతాయి. మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వంటి నక్షత్రం, దివిటి అంటే మార్చుపతి అని చేదు, నీటి బొగ్గల్లో నదుల్లో పడేటప్పుడు అనేక మనుషులు చనిపోతారు. నాలుగవ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు ప్రకాశించవు, పగటి సూర్యుడు ఉండడు, రాత్రి చంద్రుడు ఉండడు, నక్షత్రాలు కనిపించవు. ఆరవ దూత బోర ఊదినప్పుడు, ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి నేరుగా భూమిపైకి పెద్ద నక్షత్రం పడిపోతుంది. ఆరవ దూత బోర ఊదినప్పుడు సువర్ణ వర్ణము గల బలిపీఠం వద్ద నుండి ఒక స్వరం వినబడుచున్నది. అది యూఫ్రటీస్ అనే మహానది వద్ద విడవబడిన 6 దూతలు విడిపించమని యోహానుతో బలిపీఠం వద్ద నుండి ఒక స్వరం వినబడుచున్నది. 7వ దూత పరలోకం నుండి గొప్ప శబ్దాలు వినిపించి భూలోకం అంతా దేవుని రాజ్యముగా మారిపోయి ఆయన యుగయుగములు ఏలెను. అంశం ఏంటంటే ఈ బోరల యొక్క ఈ స్పందన. మొదటి బోర ప్రకృతి బోర, రెండవ బోర నీ ముందర బోర, మూడవ బోర తాలూకు బోర, నాలుగవ బోర దేవాలయపులోని బోర, నాలుగవ బోర స్పష్టము కాని బోర, ఐదవ బోర దేవాలయపులోని బోర, ఆరవ బోర దేవాలయపు పైన బోర, 7వ బోర కడబోర. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 5 దేవదూతలు 7 బోర్ల గురించి చెప్పారు. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు పుట్టి ఆకాశం నుండి భూమిపై పడెను. భూమిలోని చెట్లంతయు కాలిపోయెను, భూమిలోని పచ్చగడ్డి అంతయు కాలిపోయెను, చెట్లలోని పచ్చగడ్డంతయు కాలిపోయెను. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న ఒక పెద్ద కొండ వంటిది సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలోని రక్తమాయను, సముద్రంలోని ప్రాణ జంతువులను మూడవ భాగమున నాశనమాయను, వాడలోని 3వ భాగమున నాశనమాయను. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటీల వల్లే మండుచున్న ఒక నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల భాగమును నీటి బొగ్గల మీద పడెను. ఆ నక్షత్రంలో మార్చి పత్రి అని పేరు. నీళ్ళలో 3వ భాగం మార్చి పత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందువలన మనుషులలో 3వ భాగం అనేకులు చచ్చిరి. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగం చీకటి కమ్ముకున్నట్లు, పగటిలో 3వ భాగము ప్రకాశింపకుండినట్లు, రాత్రిలో 3వ భాగం ప్రకాశింపకుండినట్లు సూర్యచంద్ర నక్షత్రములు వాటిలో 3వ భాగం అంతయు కొట్టబడెను. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలి ఒక నక్షత్రము అగాధము తాపు చెవి యొక్క అతనికి ఇయ్యబడెను. అతడు అగాధం తెరవగా కొలుములో నుండి అగాధము యొక్క పొగ చేత పొగ వంటిది వాయుమండలము, సూర్యుని వాయుమండలం చీకటి కమ్మెను. పొగలో నుండి వచ్చిన మిడతలు చీకటి కమ్మెను. పొగ చేత మిడతలు బయటకు వచ్చెను.
పొగలో నుండి తేళ్లకు బలము ఉన్నట్లు వాటికి బలము ఇవ్వబడెను. మరియు మసాలా యందు దేవుని ముద్రించలేని మనుషులకే తప్ప మరి ఏ వృక్షముకైనను గడ్డికైనను మొక్కలకైనను వాటికి హాని కలుగు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. 5వ దూత బోర ఊదినప్పుడు 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని యొక్క సువర్ణ బలిపీఠం యొక్క ఒక స్వరము ఆ 4వ దూతతో బంధింపబడి పట్టుకొని ఉన్న బోర 6వ దూతతో చెప్తా వింటిని. మనుషులలో మూడవ భాగము సంహరింపవలెనని అదే సంవత్సరం అదే నెలలో అదే దినం అదే గంటలకు బంధింపబడి ఉన్న ఆ 4వ దూతను విడిచిపెట్టబడిరి. గుర్రపు రౌతుల యొక్క లెక్క 20 కోట్లు. గుర్రపు లెక్క ఎంత అని నేను వింటిని. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకపు నుండి ఒక గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దము ఈ లోక రాజ్యము ఆయన మన ప్రభు రాజ్యం ఆయను. ఈయన క్రీస్తు రాజ్యం ఆయనను. ఈయన యుగయుగము ఏలును. ఈయన దేవుని ఎదుట సింహాసనాసీనులకు 24 పెద్దలు సాష్టాంగపడి నమస్కారం చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరి. వర్తమాన భూతకాలంలో ఉంటూ నీవు నీ బలమును మహిమపరచుటకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. జనములు నీకు కోపము పుట్టించినందుకు నీకు కోపము పుట్టెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును మా రండి కూర్చోండి, రండి సంధ్య. అయితే బైబిల్లో ముందుగా మనం పాటించవలసిన బోర్ల గురించి చెప్పబడి ఉన్నాయి. అందులో మొదటిది ప్రకృతి బోర, రెండవది ముందర బోర, మూడవది కాల బోర, 4వది స్పష్టంకాని బోర, 5వది దేవాలయంలో బోర, 6వది దేవాలయం పైన బోర, ఇంకా 7వది కడబోర. ఇక ప్రకటనలో 7 బోర్ల గురించి ప్రసరించడం అయితే జరుగుతుంది. అందులో ప్రకటన 8వ అధ్యాయం 2 నుండి 9, 15 వరకు అయితే ఒక 7 బోర్లు ఉంటాయి. 8:2లో 7 బోర్లు 7 దేవతల చేత ఊతుపడుతుంది అనేసి అందులో చెప్పబడి ఉంటుంది. ఇంకా 8లో 6, 7, 8, 9, 10లో 10 వరకు అయితే 3 బోర్ల గురించి ప్రకటించబడి ఉంటుంది. మొదటి బోర ఊదినప్పుడు వడగండ్లు అంటే రక్తంతో మిళితమైన వడగండ్లు పడడం చేత భూమిలో మూడవ భాగం అలాగే చెట్లలో 3వ భాగం గట్టి అంతా కాలిపోతుంది. ఇంకా 2వ బోర ఊదినప్పుడు నక్షత్రములు భూమిపై పడడం చేత నక్షత్రం భూమిపైన పడడం అగ్ని వంటి
మంటలు పడడం వల్ల అదే రెండవ బోర అగ్ని నుండి మంటలు పడడం చేత భూమిలో అదే సముద్రంలో పడడం చేత సముద్రంలో మూడవ భాగం అగ్నిమయం. ఇక మూడవది సూర్యచంద్రులు నుండి మూడవ భాగం, సూర్యచంద్ర నక్షత్రంలో మూడవ భాగం నశించిపోతుంది. ఇంకా తర్వాత నాలుగవ భాగం వస్తే ఓకే. సరే సరే. చావు కబురు చల్లగా అనుకున్న ఒక సామెత ఉంటుంది. అంటే నువ్వు చచ్చిపోతావు అనే మాట చాలా హ్యాపీగా చెప్తారు. ఫాస్ట్గా ఆ వాకింగ్ చెప్పి మా అందరూ చచ్చిపోతామని చెప్పి గిఫ్ట్లు ఇస్తారు. సో ఎంత కామెడీ చూసారా? సరే చెప్పేస్తాను చూడు. పేరు ప్రకృతి ముందర తాక స్పష్టం కానీ మందిరం లోపల మందిరం పైన కడగూడదు. ఇది ఆయన యొక్క మొత్తం ఈ స్కీమ్ ఏంటంటే అంతం ఎలాగైపోద్దో ఆ అంతం ప్రతి ఒక్కరికి కూడా నోటెడ్ అవ్వాలి. సో నేను ఒక్కొక్కటి చెప్తాను, నాకంటే మీరు చెప్పారు సరేనా? ఫస్ట్ సారి ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు భూమి పైన ఉన్న చెట్లు అదే రకంగా మొక్కలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అది 1/3 పార్ట్. ఒకసారి చెప్పండి, చెట్లు మొక్కలు నాశనం అయిపోతాయి. ఫస్ట్ బోర్ వస్తే చెప్పండి, ఇది ఫస్ట్ బోర్ వస్తే. సెకండ్ బోర్ వస్తే సముద్రం అనేది చాలా జీవులకి ఆధారం కాబట్టి ఆ ఆధారమైన సముద్రం నాశనం అయిపోతుంది సెకండ్ బోర్ వస్తే. ఇది 1/3 సముద్రం మటాస్. చెప్పండి ఒకసారి. మూడో బోర్ వస్తే నదులు అనేవి ప్రతి ఒక్క నాగరికతకి చాలా ఇంపార్టెంట్. అటువంటి నదులే నాశనం అయిపోతే చేరుగా మారిపోతుంది. ఒకసారి చెప్పండి, నదులు మటాస్. నాలుగో బోర్ ఊదితే అన్నిటికన్నా ముఖ్యమైనది సూర్యుడు చంద్రుడు. అండ్ స్టార్టింగ్ లో ఈ సృష్టి చేసేటప్పుడు సూర్యుడు చంద్రుడే చేస్తారు, ప్రకాశించే పవర్ ఇస్తారు. సో మన మీద చాలా కోపం వచ్చేసి నువ్వు ప్రకాశించే పవర్ నేను తీసేస్తున్నాను, అది కూడా 1/3 పార్ట్. సూర్యుడు చంద్రుడు ఆఫ్. చెప్పండి, సూర్యుడు చంద్రుడు ఆఫ్. ఇప్పుడు 5 చేస్తే ఆయనకి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. ఈసారి మనల్ని శిక్షించడానికి డైరెక్ట్ ఏం చేసి కిందకు వచ్చేసి పాతాలని డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు పాతాళంలో నుండి మిడతలు లాంటివి వస్తాయి. అవి ప్రతి మనిషిని కూడా 5 నెలలు నటాస్ చేస్తూ ఉంటాయి. ఒకసారి చెప్పండి, కింద నుండి మిడతలు వస్తాయి, మనం తింటాయి. అది కూడా 5 నెలలు. ఓకేనా? ఇప్పుడు 6వ బోర్ వచ్చింది కదా. ఈ 6వ బోర్ వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే ఈసారి దేవుడి యొక్క సువర్ణ సింహాసనం నుండి ఒక సింబల్ వస్తుంది. ఎప్పుడైతే సింబల్ వస్తుందో అక్కడ బందీగా ఉన్న 4 దేవతలను విడిచిపెడతాయి. వాళ్ళందరూ వచ్చి ఈ భూమి మీద ఉన్న 1/3 మనుషుల్ని ఎగరేసుకెళ్ళిపోతాయి. ఎవరైతే దేవుడు సాక్షి లేరో మనుషులు మటాస్. ఇప్పుడు 7వది. ఇప్పుడు అంతా పరిస్థితులే ఉన్నారు. భూమి మీద చెడు వాళ్ళందరూ ఎగిరిపోయిన తర్వాత మనలాంటి మంచి ఉన్నారు కాబట్టి మనలాంటి మంచి కోసం దేవుడు రాజ్యం వస్తుంది. ఒకసారి గట్టిగా చెప్పడం పెట్టేద్దామా? సో ఇది మేము స్టడీస్ చెప్పేటప్పుడు ఫుల్ క్లాసు రివిజన్ ర్యాపిడ్ రివిజన్ అంటూ చేస్తాం. నేను ఇప్పుడు చేస్తాను ర్యాపిడ్ రివిజన్. హల్లెలూయా. ఫస్ట్ది ప్రకృతి బోర, రెండవది మొక్కల బోర, మూడవది తారక బోర, ఫస్ట్ది ప్రకృతి బోర, రెండవది మొక్కల బోర, మూడవది తారక బోర, నాలుగవది దేవాలయపు లోపల బోర, 5వది దేవాలయపు పైన బోర, 6వది స్పష్టం కాని బోర, 7వది కడబోర. మొదటగా దేవత బోర ఊదినప్పుడు రక్తములో మిళితమై భూమి చెట్లలో రక్తము మిళితమై అగ్ని చేత భూమి చెట్లలో కాలిపోయాను. వడగండ్లు అగ్నియు పుట్టి కాలిపోయాను. పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. రెండవది అగ్ని చేత రెండవ భోజనంలో అగ్ని చేత మండుచున్న పెద్ద అగ్ని వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను. అది రక్తమాయను. 3వ భాగంలో రక్తమాయను. 3వది
మూడవ దూత బోర ఊదినప్పుడు ఆ నక్షత్రము మండుచున్న నక్షత్రము మండుచున్న దివిటి వలె నక్షత్రము అది నక్షత్రము భూమి మీద పడి నదుల మీదను పడని నీటి బుగ్గల మీదను పడేను. నాలుగవ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములు చీకట కమ్ముకున్నట్లు మూడవ భాగము పగటి సూర్యప్రకాశము చీకటి కమ్ముకున్నట్లు. ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆరవ దూత దేవుని ఎదుట బలిపీఠపు సువర్ణ కొమ్ములు ఎదుట. ఏడవది కడబోర. ఏడవది పరలోక రాజ్యంలో శబ్దములు పుట్టెను. మంచిది దేవుని పెట్టారా. దయచేసి చెప్పిన వారు అందరూ రండి. మరి పెద్దలు ప్రెసిడెంట్ గారి చేతుల మీద మీరు గిఫ్ట్లు ఇద్దాము. చెప్పిన వాళ్ళందరూ రండి. బాబు వెనకున్న వాళ్ళు కొంచెం ఓపిక పట్టండి. రాజకీయ సభల్లోకి వెళ్తే పనికిమాలవన్నీ అంటారు, కానీ దేవుని సన్నిధిలో వాక్యం ఎంత అద్భుతమైన మాటలు వారి హృదయాల్లో ఉన్నాయంటే కొన్ని కోట్లు మన సంఘంలో ఉన్నట్లే. హల్లెలూయా. ఎంకరేజ్ ఇవ్వండి, ప్రోత్సహించండి. మీరు అన్నప్పుడు ఎందుకండి ఆ మాత్రం ఒక అడిగి అంత టైం అయిపోలేదు. దయచేసి రండి. ప్రెసిడెంట్ గారు వస్తారు, కాశీ గారు, అదేవిధంగా పెద్దలందరూ రావాలి. దయచేసి పెద్దల చేతుల మీదుగా చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు చెప్పారు. నిజంగా మన సంఘం చాలా ధనంతో కూడిన సంఘం. ధనవంతులు ఉన్నారు మన సంఘం అంటే వాక్యం అనే ధనము. హల్లెలూయా. రండి. సంధ్య, హేమమ్మ, గోపి, భాస్కర్ బాబు, చప్పట్లు కొడదాం. దేవుడు పెట్టారా. ఫోటోలు చేస్తారు, నిలబడండి. నాకు ఇస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా సంతోషంగా అవన్నీ ప్రోత్సహిద్దాం. ఇంకా అవన్నీ ఇంకా రాబోయే దినాల్లో జరిగే సంగతులు మనం చెప్పే మెసేజ్లు. చివరిగా గోపి కూడా మరి బాగా చెప్పాడు. గోపికి ఇవ్వండి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా అందరం నిల్చుందాం. దేవుని బిడ్డలారా, కానుకల సమయము. దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం ఇంటిలో ప్రభు దీవించి మనము కూడా ప్రభు మనల్ని ఎత్తుకున్న వారిగా, ప్రభు మనలను మోసేవారిగా మనం ఈ భూమి మీద గొప్ప హృదయ శుద్ధితో, అంతరంగ శుద్ధితో, పంటి శుద్ధితో, దేవుని యొక్క కృపల ఆత్మల శుద్ధితో మనము ఆయన ఎత్తుకునే స్వభావంతో ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పానుకులేదా ప్రత్యేక పాట పెట్టి పాడుతారు. స్తోత్రం.